బాలకృష్ణ వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ ఉన్నాడు. తాజాగా ఎన్బీకే 111 చిత్రాన్ని ప్రకటించాడు. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలయ్య తదుపరి చిత్రం చేస్తున్నారు. వృత్తి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గోపీచంద్ మల్లేని తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఈస్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది అని పేర్కొన్నారు. గోపీచంద్ మల్లేని బాలకృష్ణ కాంబినేషన్లో ఇప్పటికే వీరసింహారెడ్డి విడుదలైన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య విపాత్రాభినయంలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అఖండ 2 కోసం వర్క్ చేస్తున్నారు. బోయపాటి శ్రీనుతో సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు గోపీచంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇది పూర్తిగా యాక్షన్ సినిమా. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయని, త్వరలోనే సినిమా స్టార్ట్ కాబోతోంది. వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక గోపీచంద్ మాట్లాడుతూ డెఫినెట్ గా ఇదొక సాలిడ్ స్క్రిప్ట్, 100% ఒక కొత్త డైమెన్షన్ లో ఉంటుంది. మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది. మీ ఇమాజినేషన్ కి అందదు అని తెలిపారు. అలాగే వీరసింహారెడ్డి సినిమాలో 2 పాత్రలను బ్యాలెన్స్ చేయలేకపోయారని కామెంట్స్ వచ్చాయి. ఈసారి అలాంటి కంప్లైంట్ రాకూడదనే విధంగా వర్క్ చేస్తున్నామని గోపీచంద్ అన్నారు. అంటే ఈ చిత్రంలోనూ ద్విపాత్ర అభినయం ఉంటుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఏదైనా కథని బట్టి ఉంటుందన్నారు. ఆయన కామెంట్స్ తో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాషన్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇది దసరాకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది అవ్వగానే ఎన్బీకే 111 మూవీ స్టార్ట్ చేస్తాడు బాలయ్య. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.